హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. దేశవ్యాప్తంగా స్కూల్స్ అన్నీ సర్వనాశనం అవుతున్నాయి. అది మనందరికీ తెలిసిన విషయమే. ఎవడో కూడా సామాన్యులు చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూయించకుండా మతాలు, కులాల పేరు చెప్పి, జాతి పేర్లు చెప్పి వివక్షత గురిచేసి వాళ్ళని రాజకీయ నాయకులకి బానిసలుగా చేసుకోవడం ట్రై చేస్తున్నాడు. విద్యని, వైద్యాన్ని దూరం చేసి అడుక్కునే వాళ్ళలాగా ఎప్పటికీ వారి సంకలో పడి బ్రతికే వాళ్ళలాగా చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎన్నో సంస్కరణలు చేస్తున్నాం, ఎన్నో అభివృద్ధులు చేస్తున్నాం అని చెప్తూ ఉండగా మన బీసీ హాస్టల్‌లో జరుగుతున్న దరిద్రాల్ని కళ్ళ దగ్గర నుంచి చూసాం. ఎంతోమంది ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటలైజ్ అయిపోవడం చూసాం. అందుట్లో ఇద్దరు చచ్చిపోతే పవన్ కళ్యాణ్ లాంటి మెడలో గోక్కునే ఆడవాళ్ళకి అండగా ఉండే ఒకానొక హీరో కూడా కనీసం హీరో కాదు, మనిషి కాదు, జీరో కూడా కాదు, -100లో ఉన్న మానవతావాదిగా ఆయన మనం చూసాం. ఎందుకంటే నాకు వీలు కుదిరినప్పుడు నేను వస్తానంటూ ఒక ట్విట్టర్‌లో మెసేజ్ పెడతాం అనేది ఒక మనిషిగా చచ్చిపోయిన వ్యక్తి అలా పెడతారు. పిల్లలు చచ్చిపోతే దానికి సంబంధించినటువంటి ఇటువంటి చాలా న్యూస్ చూస్తూ ఉండగా రీసెంట్‌గా బీసీ హాస్టళ్ళు, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్ ఇయన్నీ కామన్‌గా ఇటువంటి దరిద్రాలు చూస్తూనే ఉన్నాం. పిల్లలకి కనీసమైనటువంటి పౌష్టికాహారం పెట్టకుండా 30 మందికి, 300 మందికి, 250 మందికి 1, 2 బాత్రూమ్‌లతోనే అది కూడా కంపు కొట్టే బాత్రూమ్‌తో ఫుల్లీ, ఫుల్లీ కంటామినేటెడ్ వాటర్ తోటి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు. గవర్నమెంట్ మాత్రం ఆవిడొచ్చేసి "అన్ని హాస్టల్ నేను చూత్తానా? హాస్టల్‌లో పిల్లలకి జ్వరం వస్తే నాదే రెస్పాన్సిబిలిటీ" అంటూ మంత్రులు కూడా మాట్లాడుతూ మొహం మీద ఊహించుకుంటే ఎంత అసహ్యమేస్తదో వాళ్ళ మాటలు చూస్తే అంతే అసహ్యమేస్తుంది. ఈ క్రమంలోనే ఎస్ఆర్ఎం కాలేజ్ ఉంది. ఇది యూనివర్సిటీ. ఇక్కడ ఫుడ్ పాయిజన్ అయింది. అంటే ఏంటి? ఎస్ఆర్ఎంలో కూడా ఫుడ్ పాయిజన్ అయింది. యెస్, లక్షల్లో ఫీజులు తీసుకుంటారు. అద్భుతంగా చూస్తామని చెప్తూ ఉంటారు. కానీ ఇందుట్లో 30 మంది పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ విషయాన్ని కప్పిపుచ్చటానికి, ఎవరికీ తెలియకుండా దాయటానికి, ఎవరికైతే అస్వస్థత జరిగిందో, ఎవరికైతే ఫుడ్ పాయిజన్ జరిగిందో వాళ్ళని రాత్రికి రాత్రి హఠావుటిన వాళ్ళ ఇళ్ళకి పంపించేశారు. ఇళ్ళకి పంపించేసి ఈ విషయాన్ని పూర్తిగా సమూలంగా మీడియాలో రాకుండా చేద్దామని చూసారు. కానీ ఏమైంది? ఏమైంది అంటున్నా. విద్యార్థులు బయటకొచ్చారు. గుంటూరు మొత్తాన్ని గడ్డగడ్డలాడించారు. అర్ధరాత్రి నుంచి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూనే లక్షల్లో ఫీజుల్లో దొబ్బుతున్నారు. మాకు ఫుడ్ పెడతానికేంటి? ఇప్పుడు ఫుడ్ పాయిజన్ అయి చచ్చిపోతే ఎవర్రా రెస్పాన్సిబిలిటీ అంటూ గల్లా పట్టుకొని అడిగినట్టు అడుగుతున్నారు. అదే లోకేష్ గారు అంటారు కదా! మేము పథకాలు ఇవ్వకపోతే సూపర్ 6 ఇవ్వకపోతే గల్లా పట్టుకొని అడగండి. నేను రెడీగా ఉన్నా. మీడియా ముఖంగా కెమెరాల్లో చెప్తున్నా అని ఇప్పటిదాకా ఒక్క పథకం కూడా సరిగ్గా ఇవ్వకుండా గల్లా పట్టుకుంటారనేసి హెలికాప్టర్లు కొనుక్కొని తిరుగుతూ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, రీసెంట్‌గా నిన్నగా మొన్న వచ్చిన నాగబాబు గారు ఆయనకు కూడా ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ ఇచ్చారులెండి. ప్రజల సొమ్ము అదే అత్త అల్లుడు దానం అంటారు కదా! అదనమాట. అలా ఇక్కడ కూడా వీళ్ళు చేసినటువంటి ఫైట్ మీరు గనుక చూసినట్లయితే ఇప్పుడు మీకు వీడియోలు చూపిస్తా చూడండి రాత్రి ఎలా జరిగినాయో. बुलाया था मीटिंग करने के लिए, इसमें तो लग गए। बुलाया था मीटिंग करने के लिए, इसमें तो लग गए। చూసారు కదా! ప్రతి ఒక్క విద్యార్థి రోడ్డు మీదకొచ్చేసి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం గొంతు పట్టుకొని, గల్ల పట్టుకొని అడుగుతూ ఉన్నారు. అసల కనీసం సిగ్గన్నా ఉందా ప్రభుత్వ నాయకులకి? వాళ్ళకి అస్వస్థత జరిగితే ఇళ్ళకి పంపిస్తారా? ఆ!
మీడియాలో రాకుండా కట్టడి చేయడానికి ట్రై చేస్తూ ఉంటారా? అంటే చచ్చిపోయినా మీకు అనవసరం, కొంపకు పంపిస్తే అక్కడ చచ్చిపోతారు. అక్కడే దరిద్రం వదిలిపోయింది కదా! అంతే కదా! మీరు చేసినటువంటి ఈ ఫుడ్ పాయిజనింగ్ ఎవడికి ఆన్సర్ చెప్తారు? విద్యార్థుల జీవితాలన్నా వాళ్ళ అంత అంత ఘోరమా? వాల్యూ లేకుండా అయిపోయిందా? అంటే యెస్. వాల్యూ లేకుండా అయిపోయింది. ఏం వాల్యూ దేనికి లేదు. కేవలం వారం వారం ఎళ్లి లక్షల కోట్ల అప్పులు చేసుకొచ్చి ఎక్కడ పెడుతున్నారో, ఏం చేస్తున్నారో ఎవడికి తెలియకుండా డబ్బుకు డబ్బు అటు దుబాయ్, ఇటు వేరే స్టేట్‌లు తరలిస్తున్నారంటూ వార్తలొస్తున్నా కూడా నోరు మెదపకుండా సీక్రెట్ జీవోలు, హిడెన్ జీవోలు, సీక్రెట్ జీవోలు మనకు తెలియకుండా ఎన్నో జీవోలు రిలీజ్ చేస్తున్నారు. పిల్లల జీవితాలు వాళ్ళకి పెద్ద పడతాయా అంటూ ఉన్నారు. సో, ఓవరాల్‌గా ఒకటైతే కరెక్ట్‌గా చెప్పాలి, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పరిస్థితులు రాజకీయ నాయకులు గత ఎలక్షన్‌లో ప్రామిస్ చేసినట్టుగా ఏమాత్రం లేవు. పాలెత్తుకునే రోడ్లు లేవు. కనీసం విద్యార్థులకి కనీస వసతులు లేవు. రంగులు రంగులు అన్నారు. ఇప్పుడు అన్నీ యెల్లో రంగులోనే కనిపిస్తూ ఉన్నాయి. ఇదే చెప్పేవాడికి, చేసేవాడికి చాలా తేడా ఉంటది. కాబట్టి ఒక విషయం అర్థం చేసుకోండి. హాస్టల్‌లో మీ పిల్లలు ఎవరైనా ఉంటే కొద్దిగా కేరింగ్ తీసుకోండి. అక్కడ వాళ్ళు చాలా సౌఖ్యంగా, సుఖంగా ఉంటారని మీరు లక్షలు కట్టినా, అసలు డబ్బులు లేక ఫ్రీ హాస్టల్‌లో జాయిన్ చేసినా, వారు తినే ఆహారం దగ్గర నుంచి పడుకునే ప్రదేశం వరకు కనీసం వాష్‌రూమ్స్‌కెళ్ళే ప్రదేశాలు కూడా హైజీనిక్‌గా ఉండవు. వాళ్ళ బ్రతుకులు ఎప్పుడు కూడా ఒక సెల్ఫ్ డిఫెన్స్ మోడ్‌లోనే ఉండాలి. వాళ్ళు ఏదో ఒకటి ప్రత్యామ్నాయాన్ని ఏర్పరచుకొని ఉండాలి. ఎప్పుడు ఎమర్జెన్సీ నంబర్స్ వాళ్ళ దగ్గర ఉండాలి. అర్థం చేసుకోండి. సో, ఈ విధంగా విద్యార్థుల తల్లిదండ్రులు కేర్ తీసుకుంటే తప్పించి మీ పిల్లలు మీకు సొంతంగా ఉండలేరు. వాళ్ళకేమన్నా జరిగినా కూడా ఇమ్మీడియేట్‌గా అలర్ట్ అవ్వడానికి కొద్దిగా డబ్బులు పక్కన పెట్టుకొని ఉండాలని కోరుకుంటూ, గవర్నమెంట్ పైన ఎవడో వచ్చి ఏదో చేస్తాడనే నమ్మకాల్ని దయచేసి వదిలేసి, మీ కుటుంబాల్ని, మీ పిల్లల్ని, వాళ్ళకి సంబంధించిన చదువుల్ని మీరే దగ్గరుండి పర్యవేక్షించుకుంటే బావుంటదని సలహా ఇస్తూ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.